అందరికీ నమస్కారం అండి. తిరువనంతపురంలోని శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి ఆలయాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. శ్రీ మహావిష్ణువు యొక్క 108 దివ్య దేశాల్లో అత్యంత ముఖ్యమైన క్షేత్రము తిరువనంతపురంలోని శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయము. పాలకడలిలో శేషపాన్పుపై పవళించిన చిద్విలాసమూర్తి మహారూపాన్ని ఇక్కడ వీక్షించవచ్చు. పద్మాన్ని నాభియందు కలిగినవాడు కాబట్టి పురుషోత్తముడిని పద్మనాభుడు అని పిలుస్తాము. శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయంలో వెలువడిన సంపద ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. లక్షల కోట్లు విలువ చేసే సంపదతో స్వామివారు ప్రపంచంలోనే అత్యంత ఐశ్వర్యమూర్తిగా అవతరించారు. అనంతము అంటే అంతులేనిదని అర్థము. అంత సంపదను వందల సంవత్సరాలుగా ఆలయంలో నిక్షిప్తం చేసుకున్న స్వామి నిజంగా అనంతుడే. లోకంలో సంభవించే విపత్తులను అడ్డుకోవటానికి ఆ పరంధాముడు అనేక అవతారాలెత్తి శిక్ష రక్షణ దుష్ట శిక్షణ చేశాడు. ఆర్తితో పిలిస్తే భక్తులను ఆదుకుంటారు. అనంతమైన పరమాత్ముడు స్వయంగా వెలిసిన క్షేత్రమే అనంత పద్మనాభ క్షేత్రము. ఈ ఆలయ ప్రస్తాపన అనేక పురాణాలలో ఇతిహాసాలలో ఉంది. బలరాముడు ఆలయాన్ని సందర్శించి పూజలు చేసినట్లు శ్రీమద్ భాగవతంలో తెలియజేయబడింది. స్వామివారి మహత్యాన్ని పేర్కొంటూ 12 మంది ఆళ్వారుల్లో ఒకరైన నమ్మళ్వారు అనేక రచనలు చేశారు. కలియుగం ప్రారంభమైన రోజునే ఈ ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు తెలుస్తుంది. ఈ ఆలయ చరిత్ర పైన ఖచ్చితమైన సమాచారము లేదు. కొన్ని వేల సంవత్సరాల నుంచి ఆలయంలో నిత్యపూజలు జరుగుతున్నట్లు చరిత్రక ఆధారాల వలన తెలుస్తుంది. అనంత పద్మనాభుడు ఎలా ప్రత్యక్షమయ్యాడు అన్న విషయంపై అనంతసేన మహత్య గ్రంథంలో కొన్ని వివరాలు తెలుసుకోవచ్చు. కొన్ని వేల సంవత్సరాల క్రితము దివాకరముని అనే విష్ణు భక్తుడు ఉండేవాడు. ప్రతిరోజు విష్ణునామ సంకీర్తనతో ఆయన నిమగ్నమై ఉండేవాడు. ఒకరోజు భగవానుడు ఆయనకు బాలుని రూపంలో ప్రత్యక్షమయ్యాడు. ముద్దులొలికే పిల్లవాడిని చూసిన దివాకరుడు తన నివాసంలో ఉండమని కోరతాడు. అయితే ఆ పిల్లవాడు సాక్షాత్తు పరమాత్ముడన్న విషయాన్ని ముని గుర్తించలేకపోయాడు. అప్పుడు చిన్నారి తాను చేసే పనులకు ఎలాంటి అడ్డు చెప్పకూడదని, చెబితే వెళ్ళిపోతానని నిబంధన పెడతాడు. కొన్ని రోజులకు పిల్లవాడు చేసే అల్లరి ఎక్కువైపోతుంది. ఒకరోజు ముని తపోదీక్షలో ఉన్నప్పుడు సాలగ్రామాలను తీసుకొచ్చి స్వామి అతని నోటిలో వేస్తాడు. దీంతో మునికి తపోభంగమైంది. పిల్లవాడిపై పట్టరాని కోపం ప్రదర్శిస్తాడు. పిల్లవాడు వెంటనే అదృశ్యమవుతూ తనను గనక చూడాలంటే అనంతన్ కాడ్ దగ్గరికి రమ్మని చెప్తాడు. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే తన నివాసంలో బాలుడిగా ఉన్నాడన్న విషయాన్ని దివాకరముని గుర్తిస్తాడు. వెంటనే స్వామిని అన్వేషిస్తూ సముద్ర తీరానికి చేరుకుంటాడు. అక్కడ భారీ వృక్షం నేలపై పడి శ్రీ మహావిష్ణువు రూపంగా రూపాంతరం చెందుతుంది. స్వామివారు భారీ రూపంలో దర్శనమిస్తారు. అనంతుని దర్శనంతో అమితానందం చెందిన దివాకరముని అంత పెద్ద రూపాన్ని వీక్షించలేరని ప్రార్థించటంతో యోగదండం కంటే మూడింతలు పెద్దగా మారిపోయారు. స్వామిని కన్నులారా వీక్షించిన ముని స్వామికి ఒక టెంకాయలో మామిడికాయను ఉంచి ప్రసాదంగా ఇస్తారు. ఇప్పటికీ ఈ పూజా విధానము ఆలయంలో కొనసాగుతుండటము ఒక విశేషము. ఈ క్షేత్రానికి సంబంధించి ఇంకొక కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. నమ్మూద్రి సన్యాసి వివమంగళ స్వామియార్ అనే విష్ణు భక్తుడికి కూడా అనంతుడు ఇలాగే దర్శనమిచ్చినట్టు తెలుస్తుంది. తిరువనంతపురం ట్రావెన్కోర్ రాజుల ఏలుబడిలో ఉండేది. తిరువనంతపురం పేరు కూడా అనంత పద్మనాభుడి పేరు మీదుగా రావడం ఒక విశేషము. ట్రావెన్కోర్ రాజులు స్వామివారికి భక్తులు. వారు తమను తాము ఎప్పుడూ పాలకులుగా ప్రకటించుకోలేదు. పద్మనాభుడికి దాసుడిగా ప్రకటించుకొని ఆయనపై ఉన్న భక్తిని చాటుకున్నారు. తొలి రోజుల్లో ఆలయాన్ని విస్తరించటానికి మార్తాండవర్మ ఎంతో కృషి చేశారు. ఆయన హయాంలోనే మూరజపము భద్రదీపం అనే పూజా కార్యక్రమాలు ప్రవేశపెట్టారు. తరువాత వచ్చిన పాలకులు కూడా స్వామివారి దాసులుగా ఉండి అనంతమైన సంపదను పరిరక్షించారు. స్వామివారి మూల విరాట్టును ఒక ద్వారము నుంచి మనం వీక్షించలేము. పెద్ద విగ్రహం కావడంతో తలను చేతిని పాదాలను వేరువేరు ద్వారాల నుంచి వీక్షించాలి. రాజా మార్తాండవర్మ పాలనలో వేల సాలగ్రామాలతో స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఆ రోజుల్లో 4000 శిల్పకారులు, 6000 మంది కార్మికులు, 100 ఏనుగులు 6 నెలలు శ్రమించి ఆలయంలోని అనేక కళలను ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. కొంతకాలం క్రితం ఆలయంలోని నేలమాళిగల్లో లభించిన సంపదకు ట్రావెన్కోర్ పాలకులు సంరక్షకులుగా ఉన్నారు. వెలకట్టలేని నిధుల రాశిని స్వామివారికి అర్పించి తరతరాలుగా వాటిని సంరక్షిస్తున్నారు. ఇప్పటికీ ఒక గదిని ఇంకా తెరవలేదు.
నాగబంధనం వేసి ఉండటంతో తెరవడం సాధ్యం కాదని పండితులు చెప్పటం జరిగింది. ఆ గదిలో ఎంత సంపద ఉంటుందో అనంతునికే తెలిసిన రహస్యము. ఈ ఆలయ ప్రాంగణంలో అనేక మందిరాలున్నాయి. మహాశివునికి ఒక మందిరం ఉండటము శివకేశవ బంధాన్ని చెబుతుంది. గణపతి మందిరము, యోగనరసింహస్వామి గుడి, ఆంజనేయ స్వామి ఆలయము, పొట్టకల్ మండపము, అభిశ్రావణ మండపము, కులశేఖర మండపము, శ్రీ బలిపుర ప్రదక్షిణ మార్గము, తిరువంబడి కృష్ణస్వామి మందిరము మొదలైన వాటిని మనం వీక్షించవచ్చు. ఆలయంలోని కొడ్యకల అందరినీ ఆకట్టుకుంటుంది. కేరళ రాజధాని తిరువనంతపురము. ఈ నగరానికి దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి రవాణా సౌకర్యాలున్నాయి. తిరువనంతపురం రైల్వే స్టేషన్లో దిగి ఆలయాన్ని చేరుకోవచ్చు. తిరువనంతపురం విమానాశ్రయంలో దిగి ప్రైవేట్ వాహనాల ద్వారా ఆలయాన్ని సందర్శించుకోవచ్చు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.